తక్కువ జీతం అయితే కూడా పర్వాలేదు, ఎందులో అందరూ చేరుకో అని అంటుంటాడు సత్యం గారు. ఇంత కూడా చదివి డిగ్రీ వాళ్ళ దగ్గర కూర్చొని పని చేయాలా అని అంటుంటాడు. అక్కడ ఉన్న బాలు బేవరస్గా పార్క్లో పనుకొని పల్లీలు తినుకుంటూ ఉండాలి అని అంటుంటాడు బాలు. అక్కడ ఉన్న సత్యం గారు చూస్తూ ఉంటారు. అక్కడున్న ప్రభావతి ఎనువాగు వాడేమో చెప్పాలనుకున్నాడు కదా చెప్తాడా అని అంటూ ఉంటుంది. అక్కడున్న బాలు నువ్వు వాగరా అని అంటూ ఉంటాడు. అక్కడున్న మనోజు నాకు క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్ వచ్చినా కూడా నేను వెళ్ళకపోతున్నానా అని అంటూ ఉంటాడు. అక్కడున్న సత్యం గారు చూస్తూ ఉంటారు. అక్కడున్న ప్రభావతి కూడా చూస్తుంటాడు. అక్కడున్న బాలు ఇది కదా అసలు విషయం బయటపడింది అని అంటూ ఉంటాడు. అక్కడున్న మనోజు బాలు వైపు చూస్తూ ఉంటాడు. అక్కడున్న మీనా కెనడా వెళ్ళాలంటే 14 లక్షలు కావాలి కదా అని అంటూ ఉంటాడు. అక్కడున్న బాలు అదే కదా వీడు టెండర్ వేస్తున్నాడు అని అంటూ ఉంటాడు. అక్కడున్న మనోజు చూస్తూ ఉంటాడు. సత్యం గారు కూడా చూస్తుంటారు. అక్కడున్న మీనా 14 లక్షలు పెట్టుకొని ఎందుకు వెళ్ళడం, ఇక్కడే అతని పని చూసుకొని ఎదిగితే అయిపోయాయి కదా అని అంటూ ఉంటుంది. అక్కడున్న మనోజు నీలా పూలు అమ్ముకొని ఉండాలా అని అంటూ ఉంటాడు. అక్కడున్న మీనా కోపంలో చూస్తూ ఉంటుంది. అక్కడున్న బాలు కూడా చూస్తుంటాడు. అక్కడున్న మనోజ్ నాకు క్వాలిఫికేషన్ నీకు తెలుసా, నీకు చెప్తే కూడా అర్థం అవుతుందా అని అంటూ ఉంటాడు. అక్కడున్న మీనా కోపంలో అదే చూస్తూ ఉంటుంది. అక్కడున్న బాలు నీ గురించి మాకు తెలియదా, నువ్వు లక్షలు మిగిలినోడు కదా, అదే కదా నీ డిగ్రీ అని అంటుంటాడు. నా పెళ్ళం పూలు కడితే కూడా నాకు ఒక కార్ కొనిపించింది అని అంటూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి చూస్తూ ఉంటుంది. అక్కడున్న మన మీరు ఎవరు నాకు ఉచిత సలహా ఇచ్చకపోవద్దండి అని అంటూ ఉంటాడు. అక్కడున్న బాలు చూస్తూ ఉంటాడు. అది కాదు నాన్న, నేను కెనడా వెళ్ళాలనుకున్నాను, లక్షల్లో సంపాదించాలనుకున్నాను అని అంటూ ఉంటాడు మనోజు. అక్కడున్న సత్యం గారు చూస్తుంటారు. అక్కడున్న బాలు డబ్బులు మింగేయాలి అని అంటూ ఉంటాడు. 14 లక్షలు కడితే చాలనా అని అంటూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి కూడా చూస్తూ ఉంటుంది. అంతే మరి 14 లక్షలు అంతే అని ఎంత ముద్దుగా అడిగినాడు అని అంటూ ఉంటాడు బాలు. అక్కడున్న మనోజు అమ్మ అని అంటుంటాడు. అక్కడున్న బాలు ఇచ్చేయమ్మా ఇచ్చేయి, స్వాతంత్రం మక్కం వేసుకొని జాతరత్వం అడుగుతున్నాడు అని అంటుండే. అక్కడున్న ప్రభావతి ఏంట్రా మీ ఇద్దరికి తమాషాగా ఉంది అని అంటుంటుంది. నన్ను ఎందుకు కలుపుతున్నావు, నేను బాలుని, నేనేం మనోజ్ కాదు అని అంటుంటాడు. అక్కడున్న మనోజ్ చూస్తుంటాను బాలుని. అక్కడున్న మీనా మీరు ఆగండి, ఆయన గురించి ఏమనుకున్నారు మీరు, నేను పలకలేని డిగ్రీ చదివినాడు అని అంటూ ఉంటుంది. అక్కడున్న మీనా బాలుకి. అక్కడున్న మనోజ్ చూస్తూ ఉంటాడు మీనాని. అక్కడున్న ప్రభావతి కూడా చూస్తూ ఉంటుంది. అక్కడున్న సత్యం గారు మనోజ్కి ఇలా అంటూ ఉంటాడు. ఇన్ని చదివించడానికి నా జీవితం అయిపోయింది. ఆ రిటైర్ అయిన డబ్బులు కూడా 40 లక్షలు నువ్వే తీసుకొని మింగేసి కూర్చొనేసినావు. ఇంకా ఇన్నేళ్ళు అయితే కూడా నేను పోషిస్తున్నాను, 40 లక్షలు అంటే నాకు తీసుకోవడానికి అవ్వట్లేదు అని అంటూ ఉంటాడు మనోజ్కి. అక్కడున్న మనోజ్ మీరు మనసు పెడితే కుదురుతుందనా అని అంటుంటాడు. అక్కడున్న బాలు ఎక్కడ పెట్టాలి మనసు అని అంటూ ఉంటాడు. అక్కడున్న మనోజ్ ఈ ఇల్లు ఉంది కదా, ఈ ఇల్లు తాకట్టు పెడితే ఇస్తుంది కదరా అని అంటూ ఉంటాడు మనోజ్. సత్యం గారు ఆశ్చర్యమైపోతుంటాడు. అక్కడున్న ప్రభావతి కూడా ఆశ్చర్యమైపోతూ ఉంటుంది. అక్కడున్న మీనా కూడా ఆశ్చర్యమైపోతూ ఉంటుంది. అక్కడున్న బాలు మనోజ్కి మా బుజ్జి కన్నా ఇప్పటికీ పూర్తిగా కక్కేశాడు అని అంటూ ఉంటాడు. నాన్నదంతా కష్టార్జితం అంతా శాతమని నాకుతూ ఉంటారు అంతే, ఇంటి మీద కళ్ళపడలేదు అనుకున్న పడేసాను మా బుజ్జయ్యకి అని అంటుంటాడు. అక్కడున్న ప్రభాతి ఇంట్లో తాకడ పెట్టడం వీల్లేదు అని అంటుంటాడు. అక్కడ చూస్తూ ఉంటాడు. వీడికి కారు కొనడం కంటే ఇంట్లో తాకట్టు పెట్టడం, నా జాబ్ కంటే తాకట్టు పెట్టడం వీల్లేదు అని అంటుంటాడు. అక్కడున్న ప్రభాతి చూస్తూ ఉంటుంది. అక్కడున్న సత్యం గారు కూడా చూస్తూ ఉంటారు. అక్కడున్న నేను ఇంది ఫస్ట్కి కారు తాకట్టు పెట్టడం ఎందుకని తెలీదా మీకు అని అంటూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ చూస్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి కూడా చూస్తూ ఉంటుంది. అక్కడ మీరు అప్పుడు ఏమైనారు మీరు అని అంటూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ కోపంలో అమ్మ వీళ్ళిద్దరూ అలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడట్లేదు కదమ్మా అని అంటూ ఉంటాడు. వాళ్ళ గురించి పక్కన పెట్టు, నీకేమి ఇంటి మీద కన్ను పడింది అని అంటూ ఉంటుంది. మనోజ్ ఏం చెప్పుకోకుండా ఊరికి దిక్కులు చూస్తూ ఉంటాడు. అక్కడున్న సత్యం గారు ఈ ఇంటి మీద అప్పు అలాగే ఉంది, నెల నెల వాడే కడుతున్నాడు అని అంటూ ఉంటాడు. ఇంటి మీద లోన్ ఎక్కువనన్నా టాప్అప్ చేస్తే 14 లక్షలు ఈజీగా వస్తుంది అని అంటుంటాడు. అక్కడున్న బాల్ మింగేయచ్చు అని అంటుంటాడు. కోపంలో చూస్తూ ఉంటాడు. ఇది మా ఫ్యూచర్ రా అని అంటుంటాడు. ఇది మా ఫ్యూచర్ ఏం రా అని అంటుంటాడు బాలు. ఫస్ట్ తీసుకునింది వెళ్ళిపోయిన అమ్మ తల మీద వట్టి పెట్టి ప్రభావం చేసిన అప్పుడప్పుడు అమ్మకి తలకాయ వాడట్లేదు, అప్పుడప్పుడు మళ్ళీ రీఛార్జ్ చేయాలి మళ్ళీ వాడదాం అనుకున్నావా అని అంటూ ఉంటాడు.
అక్కడున్న ప్రభావతి ఊరికి చూస్తూ ఉంటుంది. అక్కడున్న మేడం నుంచి కెనడా జాబ్కి వస్తే ఫస్ట్ తీసుకునేది ఇప్పుడు తీసుకునేది అంతా ఇచ్చేస్తాను అని అంటూ ఉంటాడు. అక్కడున్న బాలు ఊరికి చూస్తూ ఉంటాడు. అమ్మ నువ్వు ఎప్పుడైనా నన్ను నమ్ముతావు కదమ్మా అని అంటూ ఉంటాడు. అక్కడున్న బాలు నమ్మిన వాళ్ళని ముంచేస్తావు కదా అని అంటుంటాడు. అక్కడ మనోజ్ చూస్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి కూడా చూస్తూ ఉంటుంది. రోహిణి బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అక్కడున్న అందరు మొక్కలు చూసి ఎందుకు అందరూ సీరియస్గా ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న బాలు మేము సీరియస్గా ఉన్నాము, ఇక్కడ మీ ఆయన కామెడీ చేస్తున్నాడు అని అంటూ ఉంటాడు బాలు. అక్కడున్న రోహిణి మనోజ్కి ఏమైంది మనోజ్ అని అడుగుతుంటుంది. అక్కడున్న మీనా మీ ఆయన విదేశాలకి ఇండ్లు తాకట్టు పెట్టాలి అని అంటుంటాడు. తాకట్టు పెట్టాలి అని అడుగుతున్నాడు మీ ఆయన అని అంటూ ఉంటుంది. అక్కడున్న రోహిణి అవునా అని అంటూ ఉంటుంది. మనోజ్ చూస్తూ ఉంటారు. రోహిణి అలాగా అని మళ్ళీ అంటూ ఉంటుంది. రోహిణి అక్కడున్న ప్రభావతి చూస్తూ ఉంటుంది మనోజ్ని. అమ్మ నువ్వు వచ్చి సంతకం చేసి ఇంటి పత్రాల మీద 14 లక్షలు వస్తాయమ్మా అని అంటూ ఉంటాడు. ప్రభావతి చేయి చూపించి ఏంట్రా నాటకాలు ఉంది అని అంటూ ఉంటుంది మనోజ్కి. మనోజ్ చూస్తూ ఉంటాడు. అంతా నీకే చేసి మేము రోడ్డు మీద పడాలా అని అంటూ ఉంటుంది. నీకు ఎలా కనిపిస్తున్నాడు నీకు అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ ఆశ్చర్యమైపోతూ ఉంటాడు. అక్కడున్న బాలు కూడా వింతగా చూస్తూ ఉంటాడు. ఇది కళ నిజమా అని అనుకుంటూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి బాలు వైపు చూస్తుంటాడు. అక్కడ ఉన్న మీనా బాలుని చూసారా అవును ఇది నిజమే అని అంటాడు. అప్పుడున్న బాలు అప్పుడు మనోజ్ ఉండి ఎప్పుడైనా నువ్వు సపోర్ట్ చేసావు కదమ్మా ఇప్పుడు చెయ్యమ్మా అని అంటూ ఉంటాడు. అలా వెనక్కి వేసుకొని వచ్చి ఇప్పుడు మీ నాన్న అప్పులు చేశాడు అని అది తీర్చడానికి జీవితం అంతా పారపోశాడు. నీ చదువు తక్కువగా ఏదైనా నిజం చేసుకొని నీ పిల్లం కష్టపడుతుంది కదా నువ్వు కూడా ఏదైనా పని చూసుకొని మంచి భర్త అనిపించుకో మంచి తండ్రి అనిపించుకో అని అంటాడు. అక్కడున్న సత్యం ఆశ్చర్యమైపోతుంటాడు. అక్కడున్న బాలు కూడా ఆశ్చర్యమైపోతూ ఉంటాడు. మనోజ్ ఏం మాట్లాడకుండా ఊరికి ఉండిపోతాడు. అక్కడ నాన్న అమ్మనే ఎంత అమ్మలాగా మాట్లాడినాయి అని అంటూ ఉంటాడు. వాడు అడిగితే ఇంట్లో అమ్మేసి ఇస్తాను అనుకుంటా న్యాయం చేసింది నాన్న న్యాయం చేసింది దయవతి అంటూ ఉంటాడు. అక్కడున్న సత్యం చూస్తూ ఉంటాడు, సంతోషపడుతూ ఉంటాడు. అక్కడ కూడా మీనా చూస్తూ ఉంటుంది. అక్కడ బాలు ఉండి 1 లక్ష అడుక్కున్నాడు. నువ్వు ఇక్కడే పై ఇచ్చి మా డబ్బులు మాకు ఇచ్చి నువ్వు అప్పుడు దుడుచుకొని అప్పుడు పో అని అంటుంటాడు. నువ్వు ఎంత గీ పెట్టినా దీనిపైన 1 రూపాయి అప్పు చేయడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది. ఇది మా నాయన ఇల్లు, నాకు రాసి ఇచ్చిన ఇల్లు, మా నాయన ఆత్మ ఇక్కడే ఉంది అని అంటుంటాడు. ఊరికి చూస్తూ ఉంటాడు. అక్కడున్న బాలు తాతయ్య అక్కడున్న మీనా చూస్తూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి కూడా చూస్తూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ కూడా బాలను చూస్తూ ఉంటాడు. రోహిణి కూడా చూస్తూ ఉంటుంది. తాతయ్య నువ్వు ఇక్కడే ఉన్నావు తాతయ్య ఇంట్లోనే ఉన్నావు తాతయ్య అని అంటుంటాడు. అక్కడున్న అమ్మ ప్లీజ్ అమ్మ ఒకసారి హెల్ప్ చేయమ్మా అని అంటూ ఉంటాడు మనోజ్. ప్రభావతి కుదరదు అని అంటూ ఉంటుంది. అక్కడున్న రోహిణి అత్తయ్య నోరు తెరిచి అడుగుతున్నారు కదా అత్తయ్య అని అంటూ ఉంటుంది. అక్కడున్న బాలు అందరూ బీరో తెరిచి అడుగుతారా అని అడుగుతుంటాడు. అక్కడున్న రోహిణి ఊరికి ఉండేది. వాడు అడుగుతాడమ్మా నీ భర్త మీద నీకు నమ్మకం ఉంటే మీ నాయన దగ్గర నుంచి వాడికి ఇవ్వు అని అంటూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ ఊరికి చూస్తూ ఉంటాడు రోహిణిని. అప్పుడు రోహిణి నుండి మా నాన్న ఏం పరిస్థితుల్లో ఉన్నాడని మీకు తెలుసు కదా అత్తయ్య అని అంటుంటుంది. ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ఎన్నో రోజులేంటి బయటే ఉన్నాడు కదమ్మా అప్పుడు ఇప్పులేసి ఉంటుంది. ఇప్పుడు బాధపడితే ఏం లాభం ఎన్నిసార్లు గుర్తు చేసినాను. ఇప్పుడు ఆస్తి ఎవరికి రాకుండా పోయింది. ఇప్పుడు మీ నాయన బయటకు వచ్చినప్పుడు అప్పుడు అడిగి ఇయ్యని అంటుంటుంది. నేను ఇంటి పత్రాలు తాకట్టు పెట్టా ఇచ్చేదే లేదు అని అంటుంటుంది. అక్కడున్న బాలు సంతోషపడుతూ ఉంటాడు. రోహిణి ఊరికి ఉండిపోయాడు. మనోజ్ కూడా ఊరికి తలకాయ దించుకొని ఉంటాడు. సత్యం వంటి చాలా సంతోషపడుతూ ఉంటాడు. అక్కడున్న బాలు పార్కులో పల్లెలను అనుకోనన్నా తినరా అని అంటుంటాడు. అమ్మ చూసావా వాళ్ళిద్దరు పెళ్ళం కూడా నన్ను ఎంత ఎగతాళి చేస్తున్నారు చూసావా అని అంటూ ఉంటాడు. అక్కడున్న బాలు సంతోషపడుతూ ఉంటాడు లోపల. అక్కడున్న మీనా కూడా సంతోషపడుతూ ఉంటుంది. అక్కడ చూసుకుంటా వాళ్ళిద్దరు పెళ్ళం కూడా ఏదో ఎగతాళి చేస్తున్నారు తెలుసు కదా ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోరా అని అంటూ ఉంటుంది. అందరికీ లోకమయ్యే ఎందుకురా నా పరువు తీస్తున్నావా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అక్కడ రోహిణి ఊరికి చూస్తూ ఉంటుంది.
ఇక్కడి నుంచి వెళ్ళి అదో చిన్నదో పెద్దదో ఉద్యోగం చేసుకో బాగుపడతామని అంటూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ ఊరికే చూస్తూ వింటూ ఉంటాడు. అక్కడున్న సత్యం ప్రభావతిని పప్పి అని పిలుస్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి వింత చూస్తూ ఉంటుంది సత్యం గారిని. నువ్వేనా ఇలా మాట్లాడేది అని అంటూ ఉంటాడు. అక్కడున్న బాలు సిగ్గుపడుతూ మీనా కొంగు పట్టుకొని సిగ్గుపడుతూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి ఏంటండి ఇలా పిలుస్తున్నారు పిల్లల ముందు అని సిగ్గుపడుతూ పైకి వెళ్తూ ఉంటుంది. అక్కడున్న సత్యం కూడా ఫోన్ చూసుకుంటూ పైకి వెళుతూ ఉంటాడు. అక్కడున్న బాలు మనోజ్ని ఏమో అని పోతూ ఉంటాడు. అక్కడున్న మీనా రండి అని పైకి పిలుచుకొని పోతూ ఉంటాడు. అక్కడ మనోజ్ తలకాయ కొట్టుకొని పైకి వెళుతూ ఉంటాడు. అక్కడున్న రోహిణి ఆలోచిస్తూ ముందుకు వస్తుంటాడు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.